పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనున్న విషయం తెలిసిందే. అయితే భారత జట్టు గత 16 ఏళ్లుగా పాకిస్తాన్ లో పర్యటించడం లేదు. చివరిగా టీమిండియా 2008లో ఆసీస్ కప్ కోసం పాకిస్తాన్ లో పర్యటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ పాక్ గడ్డపై అడుగు పెట్టలేదు. ఆసీస్ కప్ వంటి టోర్నీలకు పాక్ ఆతిథ్యం ఇచ్చినా భారత్ ఆడే మ్యాచ్లు మాత్రం వేరే వేదికల్లో జరిగేలా బీసీసీఐ ప్లాన్ చేసింది. అయితే వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీలో ఎలాగైనా పాకిస్తాన్ గడ్డపైనే భారత్ మ్యాచ్లు నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పట్టుదలతో ఉంది. ఇటీవల పీసీబీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మొహసిన్ నఖ్వీ దీనిపై బీసీసీఐ పెద్దల్ని ఒప్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే వారం దుబాయ్లో జరిగే ఐసీసీ సర్వసభ్య సమావేశంలో నఖ్వీ ఈ మేరకు ప్రయత్నాలు చేయనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో భారత్ జట్టు తమ దేశంలో పర్యటిస్తుందా లేదా అనే ప్రశ్న పాక్ బోర్డును తీవ్రంగా కలవరపెడుతోంది. ఒకవేళ భారత్ ఈసారి కూడా ఇక్కడ ఆడమని తెగేసి చెప్తే ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పోయే ప్రమాదం ఉందని పీసీబీ భావిస్తోంది. అంతేకాకుండా గతేడాది జరిగిన వన్డే ప్రపంచ కప్ 2023 కోసం తమ జట్టు భారత్ లో పర్యటించిందని, భారత్ కూడా తమ దేశానికి రావాలని పాక్ పట్టుబడుతోంది. కానీ టీమిండియా పాక్ పర్యటనకు వెళ్లాలా వద్దా అనేది బీసీసీఐ నిర్ణయించలేదు. దీనికోసం భారత ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ఈ విషయంలో ప్రభుత్వం చెప్పినట్లుగానే బీసీసీఐ నడుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ మన ప్రభుత్వం వద్దని చెబితే మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాల్సి ఉంటుంది.